అరే ఈ ఇల్లు చూడండి, ఈ ఇల్లు ఎవరైనా కట్టేస్తారు. ఏముంది, 4 గోడలు, పైన పెంకులు. ఎట్లాంటి పని వచ్చిన మేస్త్రి అయినా, పని రాని మేస్త్రి అయినా, నువ్వైనా నేనైనా ఈ ఇల్లు కట్టేదానికి అరువు చెప్తాం. అదే ఈ ఇల్లు కట్టాలంటే ఒక ప్లానింగ్, కొన్ని ఇయర్స్ ఆఫ్ హార్డ్ వర్క్, ఒక టీమ్, ఇదంతా ఉంటేనే ఈ ఇల్లు ఎగ్జిక్యూట్ అవుతుంది. మన లైఫ్ కూడా అంతే. ఇట్లా బతకాలనుకో నార్మల్ గా బతికేస్తావు. నీకు రోజులు ఎట్లా గడిచిపోతున్నాయో కూడా తెలియదు. నువ్వు కష్టపడినా కష్టపడకపోయినా రోజులు అయిపోతాయి, లాస్ట్కి నీ లైఫ్ కూడా అయిపోతుంది, చచ్చిపోతావు. అదే ఇట్లా బతకాలనుకో నువ్వు, నీ లైఫ్కి ఒక ప్లానింగ్ ఉండాలి. నువ్వు అందరికంటే బాగా బతకాలా, అందరికంటే గొప్పగా బతకాలంటే నువ్వు అందరికంటే గొప్పగా కష్టపడాలి. అప్పుడే నువ్వు ఇట్లా బతకగలుగుతావు. ఇప్పుడు నీ లైఫ్లో నువ్వు ఇట్లా బతుకుతావా నువ్వే డిసైడ్ చేసుకో. బికాస్ యువర్ లైఫ్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. అంతా అయిపోయిన తర్వాత రిగ్రెట్ ఫీల్ అయితే అప్పుడు ఏంది రాదు. సో చాయిస్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్స్, డిసైడ్ యువర్ సెల్ఫ్. ఇట్లానా